ఫ్రెండ్స్, పల్లి చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దాము. పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, సాల్టు, అల్లము, ఎల్లిపాయలు, టమాటా. స్టార్ట్ చేద్దాం. తయారు చేస్తాం. పల్లీలు వేసుకుంటాము. పల్లీలు వేగినాయి. పచ్చిమిర్చి వేపుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేస్తే త్వరగా కొంచెం వేగిపోయి పచ్చిమిర్చి. మామూలుగా వేపుకున్నాండి, ఎక్కువ వేపుకోవద్దు. టమాటా వేపుకున్నాం. కొద్దిగా టమాటా తీసుకోవాలి. చాలండి, మామూలుగా వేపుకున్నాము. ఓకే, దీంట్లో అల్లం ముక్క, ఉల్లిపాయలు, చింతపండు, తగినంత సాల్టు. మళ్ళీ మనకు సరిపోకుంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుందాం. కొంచెం జీలకర్ర పట్టేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. స్పూన్తో కొంచెం కలుపుకుందాం. ఇంకా కొద్దిగా పట్టుకుందాము. అయిందండి, ఇట్లనే పట్టుకోవాలి. మరీ సన్నగా పట్టొద్దు, చట్నీ టేస్ట్ పోతుంది. కొంచెము మామూలుగానే పట్టాలి, మరి సన్నగా పట్టుకోవద్దు. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. చాలు, కొన్ని వేసుకుందాం. కొంచెం చట్నీ కాబట్టి కొన్ని వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పోపు తయారైందండి. చట్నీ వేసుకుందాము. కలుపుకుందాం. మరీ గట్టిగా ఉండొద్దు కదా చట్నీ, మామూలుగా ఉండాలి. చాలా టేస్ట్ అవుతుందండి. టమాటా వేసినామండి, ముఖ్యంగా మేము టమాటా వేయడం వల్ల చట్నీ చాలా టేస్ట్ వస్తుంది.
చాలామంది టమాటా వేయరు, నేను టమాటా వేసాను. ఓకేనండి. ఈ చట్నీ తీస్తున్నా. ఈ చట్నీ దోశలకు కానీ ఇడ్లీకి కానీ తింటే బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి చిన్నపిల్లలకు కావాలంటే. చాలా బాగుంటుంది. ఓకే అండి. ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్లో పెట్టండి. ఓకే.